నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఎడుపులపాయలో కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జగన్ తండ్రి సమాధి వద్ద ఘన నివాళులు ఐటీ హబ్గా విశాఖ మారనుందన్న ఎంపీ శ్రీ భరత్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయన్న ఆరోపణ జీవీఎంసీ 59వ వార్డులో ఎమ్మెల్యే గణపబాబుతో కలిసి పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు తిలకించారు. కాగా ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 1,71,550 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 192 టీఎంసీలు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయంలోని కొన్ని గేట్లు ఎత్తాలి అని అధికారులు నిర్ణయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన తండ్రికి నివాళి అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్చం ముచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్పంచుకున్నారు. ప్రార్థనల అనంతరం జగన్ తన తల్లిని ఆప్యాయంగా పలకరించగా ఆమె కుమారుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దివంగత నేతకు నివాళి అర్పించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వారు ఆయన సేవలను స్మరించుకున్నారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తూ హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా 4 ఏళ్లుంది కదా అన్న ధీమా ఎవరిలోనూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సార్లు జాబ్ మేళా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వెలమా కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు, లక్ష్మణరావు, హరిబాబు, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ ఏంటి అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది ఒక ఆర్థిక హబ్గా పెరగబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రస్తుతం ఇవాళ జీడిపి $40 బిలియన్ అంటే ఇంచుమించు 4 సంవత్సరాల్లో దీన్ని 3 రేట్లు పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా మేము కూడా పూర్తి సహకారం ప్రభుత్వ అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందజేసి ఏ పెట్టుబడులు అయితే వస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగాలు వస్తున్నావో వాటిని పూర్తిగా ప్రోత్సహించి ఇక్కడ నివాసించే యువత అందరికీ అవకాశాలు సృష్టించాలనేది మా ఆలోచన. తప్పకుండా పనిచేస్తాం. ఇప్పుడు ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మీడియా మిత్రులను కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని మీరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎక్కడ ఎవడు మాకు ప్రతిపక్షం ఉంటే వాడిని కొట్టేయాలి, చంపేయాలనే ఆలోచన మాకు లేదు. మాకు ఆ అభద్రతా భావం కూడా లేదు. మేము బాగా పనిచేస్తాము. ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాము. మేము ఎక్కడెక్కడ చేయాలనేది మీరు పాజిటివ్గా మేము చేస్తే జనాల లోపలికి కూడా ఇంకా వెళ్తుంది. ఆ పాజిటివిటీతో మన రాష్ట్రాన్ని మళ్ళీ గడిలో పెడతాం.
కూటమి ప్రభుత్వ పాలనతో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో డిఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం వల్ల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వాహనాల్లో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందేలా ప్రభుత్వం స్పందించాలి అని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్లో గిరిజన ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండడం వల్ల వాగులు వంగులు పొంగి ప్రవహిస్తున్నాయని, దీని వలన గిరిజన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత విధానం వలన కొన్ని చోట్ల గిరిజన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఉచిత రేషన్ అందడం లేదన్నారు. వద్దనే రేషన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు అది పూర్తిగా అందినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా సుదూర ప్రాంతాల నుంచి ఒక డిపోకు చేరుకోవాలంటే సుమారు 5 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో మరి రేషన్కి వెళ్ళి తెచ్చుకోలేక, అలాగే రేషన్ డీలర్లు మరి ఆ ప్రజల వద్దకి వెళ్ళక మరి వీళ్ళు తర్జనభర్జనతో ఆ రేషన్ కూడా 2-3 నెలలు కూడా తీసుకున్నటువంటి ప్రజలు ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకునేటటువంటి రేషన్లో మరి డీలర్లు తప్పిదాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఎందుకంటే రైతులు ఎక్కడైతే వెళ్ళి రేషన్ తీసుకోలేకపోతున్నారో ఆ రేషన్ ఏమో వీరు దొడ్డిదారిన అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్నటువంటి దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కు నిర్వాసిత కాలనీల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. విశాఖ అగనంపూడి 85వ వార్డులో వార్డు తెదేపా అధ్యక్షుడు కర్రి దళేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి పాలన తీరును అడుగుతూ సమస్యను విన్నారు. ఇక్కడి బొర్రమాంబ ఆలయ సమీపంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. చాలా వరకు పింఛన్లు, తల్లికి వందనంపై ఫిర్యాదులు వచ్చాయని వాటికి పరిష్కారం చూపుతామన్నారు. బుక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, తొలగించిన కార్మికులలో ఆర్ కార్డు హోల్డర్లు అంటే ముందుగా వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామని, మిగతా వారికి కూడా దశల వారీగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఇల్లపు లక్ష్మీ ప్రసాద్ స్థానికులు పాల్గొన్నారు. పాలన అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. అయితే కొంతమంది మరి మిగతా పార్ట్నర్స్ కూడా, మీ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా రావాలని అడిగారు. అయితే ఇది 3 పార్టీలు సపరేట్ గా చేయాలి, 3 మార్లు ప్రతి గుమ్మం ఎక్కాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మొదటగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. రేపు వచ్చే నెలలో ఆగస్టులో జనసేన వారు చేస్తారు, అలాగే సెప్టెంబర్లో బీజేపీ వారు చేస్తారు. సో ఈ విధంగా ముగ్గురు కూడా, ఎన్డీఏ పార్ట్నర్స్ ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వేరువేరుగా వెళ్ళి మన యొక్క అభివృద్ధిని వివరించాలి. దానివల్ల ఎక్కువ సార్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్తో చాలా మందికి పెన్షన్లు తీసేశారు. మాకు చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. చూస్తే చాలా బాధ కూడా అనిపిస్తుంది. కొంతమందికి ఇంకా ఇప్పుడు మనకి ప్రతి నెల 2,400 కోట్లు 2,600 కోట్ల రూపాయలు రమారమి మన పెన్షన్ మొదటి తారీఖే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, వారికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒంటరి మహిళలు కనిపిస్తున్నారు. కొంచెం అనారోగ్యంతో ఒకే ఇంట్లో ఇద్దరికి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరికి ఇస్తున్నాం, ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నాం ఉన్నటువంటి ఆర్థిక భారాలతో. అయితే వీళ్ళన్నీ కూడా పరిశీలించి నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఆనందాపురం ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆనందాపురం ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షుడు బంగా సత్యం, పిన్నింటి రమణ, పాండ్రంకి శ్రీను, బోని అప్పలనాయుడు, రాంబాబు, చంద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు అనంతపురం మండలానికి సంబంధించి ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఈరోజు
ధన్యవాదాలు అర్పించారు. రాజశేఖర రెడ్డి గారు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచంలో ఉన్న తెలుగువాడు అందరూ కూడా గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. దానికి కారణం వారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి, సామాజికంగా బయటకు వచ్చిన కార్యక్రమాలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యులు. వారి ద్వారా అనేక మంది నేను పేదింట్లో పుట్టాను, నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ నాకు చదువుకునే అవకాశం లేదు అని చెప్పి అనేక మంది పేదలు చదువుకోలేక చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆలోచనతో ఇవాళ అనేక డాక్టర్లు, ఇంజనీర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో కొత్తపేట పరిధిలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించడంతో పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో 13వ వార్డు పార్టీ అధ్యక్షుడు లోకేష్, బూత్ కన్వీనర్లు ఎన్కే, మణి, మోహన్, కృష్ణంరాజు, భరత్, వరదరాజులు, ఆరుమూగం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ రెబెల్ నాయకులు వైఎస్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు మురళి మాట్లాడుతూ పార్టీ నుండి తమను సస్పెండ్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ పార్టీతోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, వాసనాడ మురళి, చీలేపల్లి రవి, సునీల్, దాము తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత రైతులకు కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కుప్పం అనే ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత సేవలు, రుణమాఫీ చెప్పుకోకపోతే ఆ మహానేతని ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 30 యాక్ట్ ఇంకొక యాక్ట్ అనే కొందికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారు. అదే భరత్ గారు కూడా 10 మంది చెప్పబట్టు 10 మంది వెనకాల చూస్తే 10 మంది కూడా లేదు. ఎందుకంటే మేము నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తలు కాబట్టి మేము ఈరోజు నిలబడుకున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏమంటే, ఇలాంటి దొంగ నాయకులు కుప్పంలో చాలా మంది ఉన్నారు. ముందరికి వచ్చిందను నిలబడి మేము ప్రశ్నించిన భరత్ గారిని ప్రశ్నించాం. అయ్యా బాబు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని పట్టించుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనుగడలో లేకపోతుందనేసి మేము సూటిగా ప్రశ్నించిన దానికి మమ్మల్ని ఏదో తప్పులుగా తీసుకువెళ్ళిందను అక్కడ సెంటర్లో కానీ, ఇక్కడ కేంద్రంలో కానీ, అలాగే డిస్టిక్ అధ్యక్షునికి కానీ తెలియజేసిందో మా పైన. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల కేంద్రంలో రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న వెంకటలక్ష్మి బేకరీ కేఫేలో తనిఖీలు నిర్వహించిన సమయంలో అక్కడ సిగరెట్, పొగాకు ఉత్పత్తులు, గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసినట్లు గుర్తించారు. అలాగే కొన్ని బన్ ప్యాకెట్లపై గడువు తేదీలు ముగిసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే పరిసరాలలో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల విక్రయాలు జరిగితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో రావులపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండె చప్పుడు అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘట్తో నివాళి అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్,
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. తర్వాత పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్. పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని పద్మప్రియ కళ్యాణ మండపంలో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ కొత్తపల్లి మురళీమోహన్ అధ్యక్షత వహించారు. టీడీపీలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. ఈ నేపథ్యంలో ఈ కాపు వేడుక సభ నిర్వహించారు. చంద్రబాబు, లోకేష్ బాబు కాపులకు న్యాయం చేయాలన్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి. మొట్టమొదటిగా రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించి కాపులు, బలిజులకు అందరికీ కూడా పార్టీలో సముచిత న్యాయం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే 40 సంవత్సరాల నుంచి మేము ఈ నియోజకవర్గంలో టీడీపీని నమ్ముకొని ఉన్నాం, టీడీపీతో ఓట్లు వేస్తున్నాం. మా నాయకులు కూడా చాలా ఫస్ట్ నుంచి రత్నసావతి కానీ, బ్రహ్మయ్య, పసుపులెడ్డి బ్రహ్మయ్య కానీ వీళ్ళంతా కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి కృషి చేశారు. పార్టీ తరఫున ఎన్నుకోవడం కూడా జరిగింది, ఎమ్మెల్యేలు కావడం జరిగింది, రత్నసావతి గారు మినిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా సాయి ప్రతాప్ అయితే 30 సంవత్సరాలు ఇక్కడ ఏకగ్రీవంగా బంజోల తరఫున ఆయన చేసి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఒక 2-3 పర్యాల నుంచి మాకు కొంత అన్యాయం జరుగుతుంది. వైసీపీలో బంజోలను ఎవరు గుర్తించలేదు. బంజోలకు సముచిత న్యాయం. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నాపల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పెందుర్తి మెయిన్ రోడ్ కూడలిలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు భగవాన్ జయరాం, ఊపిలి కనకరాజు, ఎంపీపీ మధువాడ నాగమణి పాల్గొన్నారు. మనకు ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళు బీహెచ్పీవీని కాపాడి బీహెచ్ఏల్లో విలీనం చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్, ఇలా అనేక రకాలుగా సంక్షేమ అభివృద్ధి రెండింటినీ కూడా 2 కళ్ళగా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నా అదృష్టం ఆ రోజు ఒక సర్పంచ్గా, జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారితో, ఈరోజు మళ్ళీ ఆయన తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది నిజంగా నా అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలి, ఆయన ఆశయాల ద్వారా ప్రజలకు మంచి చేయాలి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ ప్రజలకు చేరువైనప్పటికీ కూడా ఏవో కొన్ని ఇబ్బందుల వల్ల మేము అధికారం కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు కూడా తెలిసి వస్తుంది. సుమారు ఇంకా సంవత్సరం కాలం పూర్తయిందంటే అప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకమైనటువంటి కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. ఏ ఒక్క కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడా జరగటం లేదు. ఖచ్చితంగా మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి మళ్ళీ అధికారంలోకి రావడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరివరపు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. రైతు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ గొట్టెటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, జీసీసీ మాజీ చైర్మన్ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే శోభ, హైమవతి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని కొనియాడారు. అనంతరం అరకు ఏరియా ఆసుపత్రికి వెళ్లి రోగులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేశారు. విద్యార్థులకు రక్షణ లేకుండా మొన్న చూస్తే విదేశంలో చదువుకుని వచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారో మనం చూస్తున్నాం. ఒక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అడిగితే ఎట్లాంటి ఇబ్బందులు మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు దివంగత నేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 76వ జయంతి సందర్భంగా అతన్ని స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వై అంటే ఎందుకు, ఎస్ అంటే ఖచ్చితంగా చేస్తాం అనే నమ్మకాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలా అయినా ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకుంటే వై ఈ సమస్య ఎందుకు వచ్చింది అని పరిశీలించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చే మార్గంగా ఎస్ వీ కెన్ డూ ఇట్, ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కారం తీసుకుని వద్దాం అనే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చిన ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా దీనిలో భాగంగా ఈరోజు బిలో పోవర్టీ లైన్లో ఉన్న ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకుని వచ్చి ఎంతో మందికి. వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. అనంతరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల. ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన ముఖ్యమంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత సీఎం రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు. ఎడుపులపాయలో కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జగన్. తండ్రి సమాధి వద్ద ఘన నివాళులు. ఐటీ హబ్గా విశాఖ మారనుందన్న ఎంపీ శ్రీ భరత్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయన్న ఆరోపణ. జీవీఎంసీ 59వ వార్డులో ఎమ్మెల్యే గణపబాబుతో కలిసి పర్యటన. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.